హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్ హైలైట్స్ అన్నీ చాలా ఉన్నాయి. డైరెక్ట్‌గా ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈ టాస్క్ ఫస్ట్ ఏంటంటే, ఈ సూపర్ మార్కెట్ టాస్క్ ఇది ఇచ్చారు. 4 బజర్స్ ఉంటాయి కదా! ఫస్ట్ బజర్ మోగేటప్పుడేమో ఫస్ట్ ఎక్కువ క్లాన్ మెంబర్స్ గనుక యష్మికి అవకాశం, ఎక్కువ టైం షాపింగ్ ఆమెకి. తర్వాత రెండో బజర్ మోగేసరికి తక్కువ సభ్యులతో ఉన్న ఎవరామె నైనిక టీమ్‌కి, ఆ నైనికకి షాపింగ్. అట్లాగే ఇంకా అంతకంటే చిన్న క్లాన్ కాబట్టి మూడో బజర్ మోగేసరికి ఇతనికేమో నిఖిల్‌కైతే షాపింగ్ చేసుకునేదానికి అవకాశం అయితే బిగ్ బాస్ ఇచ్చారు. మొత్తానికి 3 బజర్స్. ఫస్ట్ దానికి ఆమె, సెకండ్ దానికి నైనిక, థర్డ్ దానికేమో నిఖిల్ ఇట. ఫైనల్ ఫోర్త్ బజర్ మోగేసరికి షాపింగ్ అయితే అయిపోవాలి. అరే భలేగుంది, ఇంత ఈజీగా అయిపోయిందేంటి టాస్క్, అయితే కాస్త టైమే కదా అటు ఇచ్చాడు, దానిదే ఉందిలే అనేది అనిపించుకున్న తర్వాత అప్పుడే అసలు ట్విస్ట్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్. ఇంక సరే షాపింగ్ అయిపోయింది కానీ ఇప్పుడు మీరు ఎవరిదే వాళ్ళు వండుకోవాలి, హ్యాండ్ ఓవర్ చేసుకోవాలంటే మాత్రం 2 ఛాన్సులు ఇస్తా, ఇక గెలిస్తే రేషన్ లేకపోతే పరేషన్ అన్నారు. 2 రోజుల నుంచి ఈ లైవ్‌లో మొత్తం ఈ రేషన్ చుట్టే పరేషన్. ఏది వండాలి, ఏది తినాలి, ఎంత వండాలి, ఏది దాచుకోవాలి, పక్కోడిది ఏది దొంగిలించాలి, మన దగ్గర ఉన్నదేంటి, లేనిదేంటి, ఎత్తుకొచ్చేయాల్సిందేంటి, ఇదే పంచాయతీ హౌస్‌లో. మొత్తానికి 3 క్లేన్స్ మధ్య కూడా ఫుడ్ గురించే, వీళ్ళ ఉన్నది కాపాడుకోవడం ఎలాగా, లేనిది దొంగిలించడం ఎలాగా, దాచుకోవడం ఎలాగా, దోచుకోవడం, ఇదే కాన్సెప్ట్ మొత్తం. ఈ రేషన్ చుట్టే హౌస్ అంతా పరేషాన్ అయితే అయ్యే పరిస్థితి అయితే వచ్చింది. చాలా అన్ని ఎమోషన్స్ కూడా బయటపడ్డాయి. ఈ ఓవరాల్‌గా ఫుడ్ చుట్టూ తిరిగే టాస్క్ వల్ల మామూలుగానే ఫుడ్ చుట్టూ చాలా ఎమోషన్స్ ప్రతి సీజన్‌లో చూస్తాం. ఈసారి ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి అయితే వెళ్ళింది. యాక్చువల్‌గా టాస్క్ స్టార్ట్ చేసినప్పుడే రేషన్ వాపస్ తీసుకోవడం, మళ్ళీ వాళ్ళు తింటుండగా ఫుడ్ మధ్యలో ఉండగానే బజర్ మోగించి, అదే సైరన్ మోగించి ఆపేసేయండి అని చెప్పడం అనేది నెక్స్ట్ లెవెల్‌కి అయితే వెళ్ళింది. 2 డేస్ అంతా డ్రామా మొత్తం దీని చుట్టే నడిచింది. అది సరే, ఇక నెక్స్ట్ టాస్క్ ఏంటి, ఈ లెమన్ పిజ్జా టాస్క్. ఇది 3 నిమ్మకాయలు పెట్టి ఆ మేజ్ లోపల నుంచి ముందుగా బయటికి తీసిన వాళ్ళు గెలుస్తారు అన్నారు కదా! ఎక్కువ రౌండ్స్ ఎవరు గెలిస్తే వాళ్ళకి లేని విన్నర్స్ అని చెప్పారు. ఇక్కడ శేఖర్ భాష సంచాలక మనకి ఇక్కడ ఎపిసోడ్‌లో సింపుల్‌గా ఓకే రిజల్ట్ చెప్పేస్తాను, వీళ్ళు విన్నర్స్ అని చెప్పేశారు. బట్ లైవ్‌లో మాత్రం చాలా సేపు పంచాయతీ నడిచింది. డిస్కషన్స్ కూడా నడిచాయి. రకరకాల ఒపీనియన్స్ కూడా, అక్కడ ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగాయి. ఎందుకంటే అభయ్, పృథ్వీ, యష్మి టీం తరఫున, అలాగే నిఖిల్, మణికంఠ వాళ్ళ టీం తరఫున, నబీల్ అండ్ సీత వీళ్ళ తరఫున ఆడితే అక్కడ ఏమంటారంటే ఫైనల్‌గా జడ్జిమెంట్ అవ్వబోయేసరికి ఈ నైనిక వీళ్ళు అబ్జెక్షన్ వ్యక్తం చేస్తారు. లేదు ముగ్గురు టచ్ చేశారని శేఖర్ భాష చెప్పబోతే, ముగ్గురు కాదు మరి ఎన్నిసార్లు టచ్ చేస్తే ఆయన నిమ్మకాయలు తీసి కౌంట్ చేయాలా, లేకపోతే మళ్ళీ ఆడించాలా, ఇట్లా మాట్లాడితే ఇంకా గందరగోళం అయితే. శేఖర్ భాష ఇక్కడ సింపుల్‌గా ఒక స్టాండ్ తీసుకోండి. మీరు అందరూ నాతో వచ్చి గందరగోళం చేయొద్దు, మీరు మీ చీఫ్స్‌తో మాట్లాడుకోండి. ఫైనల్‌గా మీ చీఫ్స్ వచ్చి నాతో మాట్లాడండి. ఫుల్ క్లారిటీతో చెప్పడంతో వాళ్ళంతా డిస్కషన్ చేసుకొని పాయింట్స్ పట్టుకొని వచ్చారు. ఇప్పుడు ఏం చేద్దాం ఎట్లా అని. సరే అని చెప్పి మళ్ళీ అప్పుడు ఫైనల్‌గా శేఖర్ భాష మళ్ళీ రూల్ బుక్ తీసి చదివితే సింపుల్‌గా అందులో ఉంది. ఇంకా క్లారిటీ అంతా వచ్చింది. ఏమంటే పూర్తిగా కిందకి దించకూడదు. ఎన్నిసార్లు టచ్ చేస్తే అన్నిసార్లు నిమ్మకాయలు తీసేయాలి, ఇవన్నీ కాదు, గోల పంచాయతీ లేదు. పూర్తిగా కిందకి దించకూడదు. అలాగే ఎవరు దించకుండా ఆడారు, ఈ ముగ్గురు కూడా పూర్తిగా దించలే. సో ఇంక ఫైనల్‌గా ఏంటంటే మరి అది దించకుండా ఆడినట్లు ఎక్కువ ఎవరికైతే వచ్చాయంటే చూస్తే అభయ్ అండ్ పృథ్వీ వాళ్ళకి ఎక్కువ వచ్చాయి కనుక వాళ్ళు మంచిగా ఆడారని చెప్పి వాళ్ళైతే విన్నర్స్ అని ఫుల్ క్లారిటీ. ఇంక దీని గురించి పంచాయతీ క్లోజ్. ఆ రకంగా వాళ్ళైతే విన్నర్ అయ్యారు. టాస్క్ కూడా బాగుంది, బ్యాలెన్స్డ్‌గా లేపుకుంటూ ఆడడం మీద అంతా కొద్దిగా కాన్సంట్రేషన్, ఫోకస్, అటెన్షన్ మంచిగా అయితే అనిపించింది. ఫిజికల్ స్ట్రెంగ్త్‌తో పాటు కాన్సంట్రేషన్ ఈ టాస్క్ అయితే బాగా అనిపించింది. అలాగే నెక్స్ట్ ఇంకా ఈ సరుకులు దాచుకోవడం, ఇవన్నీ కాపాడుకోవడం ఇక్కడ మొదలైంది. ఇక్కడ సోనియా ఏడుస్తుంది కదా! ఈ అమ్మాయి స్ట్రాంగ్ కదా, ఎందుకు ఏడుస్తుందంటే నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టుగా ఎక్కడ ట్రిగ్గర్ అయిపోయింది ఆమె. ఆ ఫుడ్ ఫస్ట్ ఏమో పెట్టేయమన్నాడు. అందరూ చాక్లెట్స్, చిప్స్ ఏవి దొరికితే ఆదరబాదరగా తిన్నారు. ఆకలి లేకపోయినా తినేద్దాం మళ్ళీ దొరకదని. ఆ తర్వాత మళ్ళీ వచ్చి కూర్చున్నాక మీకు కాస్త సమయం ఉంది, మీరు వెళ్ళి తినేసేయండి అనేటప్పుడు ఇదంతా నైట్ రివీల్ చేసింది ఆమె. ఎందుకు అంత ఎమోషన్ అయింది, ట్రిగ్గర్ అయిందంటే హౌస్ మేట్స్ కూడా అర్థం కాల. అప్పుడు అడిగితే చెప్పిద్ది అనమాట ఎందుకేంటని. ఇదంతా ఎపిసోడ్‌లో లేపేశారు. ఆ తర్వాత మళ్ళీ ఏంటి, ఆహ్, సరే తినండి వీళ్ళు అన్నట్టు తింటుండగా పెద్దగా సైరన్ మోగేసరికి మళ్ళీ వచ్చేసింది. సో అప్పుడు కూడా ఫీల్ అయింది. అక్కడి నుంచి ఆవిడకి మైండ్‌లో ఉండిపోయిందని. ఏంటి ఇలా ఫుడ్ కోసం మనం ఫుడ్ కూడా కడుపు నిండా ఫ్రీగా తినకుండా ఉరుకులు పరుగులేంటి, తినకూడదని చెప్పడం, మధ్యలో తింటుండగా మధ్యలో ఆపేయమనడం అంతా అక్కడ ట్రిగ్గర్ అయిందంట. అదంతా చెప్పుద్ది. ఆ ఎమోషన్ అంతా నాకు వచ్చేసింది. పైగా ఇప్పుడు టాస్క్ ఓడిపోయిన వాళ్ళకి కంప్లీట్‌గా ఫుడ్ ఏమంటే గెలుచుకున్నోళ్ళు ఆళ్ళ ముందుగే మనం తినాలంటే ఇబ్బందిగా ఉంటది కదని చెప్పేసి మనం బతికేదంతా ఫుడ్ కోసం, మంచి ఇంటి కోసం, మంచి కూడు, గూడు, గుడ్డ ఈ కాన్సెప్ట్ కోసమే కదా! నిద్ర కోసం, వీటి కోసం. సో అట్లాంటప్పుడు అది పోతే ఎట్లా? పైగా వాళ్ళు తినకుండా ఉంటే వాళ్ళ ముందు తినాలంటే అక్కడ ఫీల్ అయింది. తన ఇల్లు, ఆఫీస్‌లో కూడా ఫుడ్‌కి ప్రయారిటీ ఇవ్వండి. ఎప్పుడు ఎవరు వచ్చినా పెట్టండి అనేలాగా పెడతదంట. అదంతా ఈ యష్మి, ప్రేరణ వీళ్ళందరూ అడిగితే నైట్ చెప్పిద్ది. అలాగే ప్రేరణ కూడా అంటది. ఇక్కడ టాస్క్ కాబట్టి బిగ్ బాస్ ఇంటికి మన ఇంటికి మరి తేడా ఏంటి? ఇక్కడ గేమ్‌లో భాగంగా, టాస్క్‌లో భాగంగా ఇట్లా చేస్తుంటాం మనం కూడా గాని, లేకపోతే బయట మాత్రం మనం పెట్టమా? మనకి ఆ హ్యూమానిటీ ఉండదా? కొంతమంది అయితే ఎక్కువగా ఏడ్చేసి ఎమోషనల్ ఫీల్ అయిపోయారని లెక్క చెప్పుద్ది ఆ అమ్మాయి. ఎందుకు ఈ విష్ణుప్రియ, లేకపోతే సీత, ఈ సోనియా వీళ్ళందరూ ఏడవడం వల్ల ఆ అమ్మాయి అట్లా చెప్పుద్ది. మాకు ఉంటది కదా హ్యూమనిటీ, మేమే పంచుతాం, పెడతాం, చేస్తాం కదా! బట్ ఇక్కడ టాస్క్ మరి డిఫరెన్స్ ఏమి ఉండాలి కదా లెక్క. సో ఇక్కడైతే మనకు అదంతా లేపేశారు. ఆ తర్వాత ఏంటి, అభయ్
నైనిక సీతకి టాస్క్ అర్థం కావట్లేదు ఇక్కడ అంటాడు కదా, అర్థం కాలేదనో నీకే అర్థం కాలేదా, టాస్క్ లా తీసుకోవాలి, ఇది ఎందుకు ఎమోషను అంటే అప్పుడు చెప్పిద్ది అనమాట. షేర్ చేయకుండా తినాలంటే ఇబ్బంది లేక మొత్తం రివీల్ అయితే చేసింది. తర్వాత ఇంకా నైనిక వర్సెస్ నిఖిల్ టీంకి కనిపెట్టు పరిగెత్తి టాస్క్. పేరు చెప్పగానే సరైన వస్తువులు తేవాలి, ఒకసారి ఒకటే తేవాలి, వేయింగ్ మిషన్ కూడా ఇచ్చాడు, ఏది వెయిట్ చూసుకున్నా దానికి అట్టగే. ఒకసారి ఏదైనా సరుకు ఇది సరైనది అని టచ్ చేస్తే అదే తేవాలి, మార్చకూడదు. ఇది మళ్ళీ ఎపిసోడ్లో మనకి లేపారు, లైవ్లో మాత్రం ఈ పాయింట్ కూడా పెట్టారు. ఆ తర్వాత ఇక 1 by 1 వెళ్తారు, తెస్తారు. మనకంటే నిఖిల్ డిస్కషన్ కూడా ఇక్కడ చేసుకుంటారు. ఏమంటే ఇక్కడ నేను ఆడతా, నీకు నమ్మను అనేసి అంటే నేను ఆడతాను ఇద్దరు మాట్లాడుకుంటారు. ఫైనల్గా ఇద్దరము వీళ్ళ సీత అండ్ ఇతనేది బరిగడతారు. అలాగే ఇక్కడ సీత క్లియర్గా అడిగిద్ది, కేజీ అంటే దగ్గరగా ఉన్నది ఇస్తావా, నియర్ బై ఉన్నది తీసుకుంటావా అంటే ఎస్ ష్యూర్ అని చెప్పి ఆ అమ్మాయి కాన్ఫిడెంట్గా పక్కాగా యష్మి చెప్పింది. ఆ విషయంలో ఇద్దరికి ఫుల్ క్లారిటీ ఉంది, సీతకి ఉంది, మణికంఠకి ఉంది, యష్మి కూడా చెప్పింది దగ్గరగా ఉన్నది కేజీ అంటారు. కేజీ కాకుండా దగ్గరగా ఉన్నది ఇస్తావు కదంటే ఇస్తాను, నియర్ బై ఉన్నది తీసుకుంటావు కదంటే తీసుకుంటానని చెప్పింది. సరే ఇక పరిగెత్తేటప్పుడు ఇద్దరు బాగా ప్రయత్నం చేశారు, చురుగ్గా కదిలారు, యాక్టివ్గా మూవ్ అయ్యారు, అన్నీ చేశారు. అయితే మరి అమ్మాయితో పోటీ పడేటప్పుడు కొద్దిగా మనకంటే చూసుకోవాలి, ఎందుకులో మళ్ళీ ఫిజికల్ అయింది కదా, మళ్ళీ ఏమైంది లెక్క సీత ఉరికింది, పరిగెత్తింది, టక చిరుగుతులాగా టక్కన వాళ్ళకి చెప్పగానే పరిగెత్తుకుని బాగా ఆడింది. అట్లా మనకంటే కూడా మంచిగా ఆడుకుంటూ వెళ్ళారు. అయితే ఆయన మరి అక్కడికి వస్తాయి అడ్వాంటేజ్ తగ్గిపోవాల్సి వస్తుంది మరి ఆటోమేటిక్గా. కొద్దిగా ఆలోచించేటప్పుడు మరీ దూసుకుపోయాడు కదా, బాగా ఆడుతూనే ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూనే చెప్పాడు, అమ్మ కొద్దిగా ఫిజికల్ గట్ అయితే మళ్ళీ ఇబ్బంది కదంటే అదేం లేదని ఆవిడ కూడా స్పోర్ట్ తీసుకుంది. ఇక్కడ గేమ్ ఇస్ గేమ్ అంతే తప్ప ఇక్కడ మేల్ ఫీమేల్ అంటే కూడా ఇదంతా లైవ్లో నడిచింది. ఓకే, ఇంతవరకు బాగానే జరిగింది. సరే ఆయన తెచ్చాడు, ఈమె తెచ్చింది. ఆ మరమరాలు తెచ్చేటప్పుడు 250 గ్రాములు అయినప్పుడు ఆయనది 290 గ్రాములు వస్తే, ఈ అమ్మాయిది 375 గ్రాములు వస్తే ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఎవరికంటే మణికంఠకి ఇవ్వాలి. దగ్గరగా నియర్ బై అని చెప్పింది, మరి అంత పర్ఫెక్షన్ రాదు కదా, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కానీ ఈ అమ్మాయి యష్మి ఇక్కడ ఇద్దరు ఫెయిల్ అని చెప్పేసింది. ఆ సంచాలకి ఫైనల్ డెసిషన్ అంటది. పైగా నాకున్న కన్ఫ్యూజన్ అని వితండవాదం చేసింది. ఇది 100% రాంగ్. యష్మి తీసుకున్న డెసిషన్ 100% అన్ఫెయిర్, పక్క తప్పుడు నిర్ణయం అయితే తీసుకుంది. వాళ్ళకి అన్యాయం అయితే చేసింది. అక్కడ ఇవ్వాలి ఖచ్చితంగా, ఆయనకి ఇచ్చి ఉంటే అప్పుడు టై అయ్యి ఉండేది, ముగ్గురు 3-3 వచ్చి ఉండేది. బట్ అట్ట కాకుండా రాంగ్ డెసిషన్ అయితే తీసుకుంది. అట్ట కింద నేను చెప్పినట్టుగా ఒకసారి ముట్టిన వస్తువు ఇంకా ఫిక్స్ అదే తేవాలని చెప్పారు కదా, ఆ రకంగా చూసుకుని అక్కడ మిర్చి బజ్జికి కావాల్సిన సరుకులు అయినప్పుడు కూడా ఆ అమ్మాయి ఇతడు కారు తీసి పెట్టుకున్నాడు. ఆ సీత ఏమో ఇలా తీసి చూసి వాసన చూసి ఇవన్నీ పెట్టింది లైవ్లో. బట్ అక్కడ కూడా యష్మి ఉంది కానీ అక్కడే గమనించలే. ఒకవేళ అక్కడ గమనించి అది కాదు అని చెప్పినా ఒక పాయింట్, ఆ మిర్చి బజ్జి టాస్క్ ఆమె గెలిచింది కదా, అక్కడ పాయింట్ వీళ్ళకే వచ్చింది, ఎవరికి మణికంఠ వాళ్ళకి వచ్చి ఉండేది. లేదంటే ఇక్కడ ఈ మరమరాల దగ్గర కూడా ఇది కరెక్ట్గా చేసుకుంటే టై అయ్యి అవ్వాల్సిన ఇది టాస్క్ అది. బట్ ఆవిడైతే అన్ఫేర్ తీసుకుంది. సో మొత్తం 6 రౌండ్స్కి ఫైనల్గా 3 రౌండ్స్ వాళ్ళని చెప్పింది, 2 రౌండ్స్ ఇతనని చెప్పేసింది. ఎట్లయితే చేసింది, టై అవ్వాల్సింది, అట్లా కూడా చేయలే. సో మొత్తానికి మళ్ళీ ఏంటంటే అక్కడ ఆవిడ మాట చెప్పే విధానం చూస్తే యష్మి నా డెసిషనే ఫైనల్, నన్ను ఎందుకు సంచాలకి పోయాడు, అది అడుగు, బిగ్ బాస్ని అడుగు, గెలిస్తే ఈ పాయింట్ తీసేవాడు ఏదో మనకి వాదన చేస్తూ సమర్థించుకోవడం చూస్తే కరెక్ట్ కాదు అనిపించింది. ఎందుకంటే ఆవిడ సంచాలకుగా తీసుకున్నది అన్ఫేర్ డెసిషన్. పైగా అప్పుడే చెప్పింది, అడిగితే దగ్గరగా ఉన్న తీసుకుంటాను, నియర్ బై తీసుకుంటానని చెప్పి మళ్ళీ వెంటనే మాట మార్చేస్తావు ఇది చెప్పేసి. పైగా అతనికి రైట్ ఉంది, అడుగుతాడు. అడిగేటప్పుడు నువ్వు ఎందుకు మాట మార్చావు, లేకపోతే నీకు ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యావో నీ క్లారిటీ ఏంటనే అతనికి అర్థమయ్యేటట్టుగా కన్విన్స్ చేయాలి. అంతే తప్ప చేసిందే తప్పు బ్లెండర్. దానికి వచ్చి మళ్ళీ ఈ వితండవాదంతో డామినేటింగ్ నేచర్తో వాయిస్ రేజ్ చేసేసి అతనేదో రాంగ్ చేశాడు అన్నట్టుగా హడావిడి చేయడం చూస్తే కరెక్ట్ కాదు. ఇలాగైతే కష్టమే. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే నిఖిల్ యాక్చువల్గా ఏంటి, ఆ నిఖిల్ ఏం పెరిగిందో మణికంఠతో కూడా డిస్కషన్ చేసి లైట్ రివేలో ఆడి ఇచ్చేద్దాం అన్నట్టుగా అంటాడు అనమాట. నైట్ అంతా దీని గురించి చెప్తాడు. ఎందుకంటే ఆ టీంలో 3 ఆడపిల్లలు ఉన్నారు కదా, విష్ణుప్రియ, సీత అండ్ నైనిక ఉన్నారు కదా, వాళ్ళ ఆకలితో ఏమంటారులే, మనం ఏదో ఒకటి రిజిస్టర్ అయిపోదాంలే ఆయన లెక్క అని చెబుతాడు. మణికంఠ వద్దు, గివ్ అప్ ఇవ్వద్దు, టాస్క్ లాగా చూద్దాం, ఆడదాం అంటాడు. సో ఇది జరిగింది. ఇది అంతా అయిపోయిన తర్వాత యష్మి మళ్ళీ వచ్చి ఏడుస్తూ ఆ సోనియాతో చెప్పింది, అక్కడ 2 ఉన్నారు, ఇక్కడ 6 ఉన్నారు కదా, అందుకే డిసిషన్ చేసుకున్నాను. అలాగే మణికంఠతో కూడా చెప్పింది, అక్కడ ఎక్కువ మంది ఉన్నారు కనుక వాళ్ళకి ఇచ్చేసాను లెక్క, సరే అర్థమైంది నాకు లెక్క మణికంఠ తీసుకున్నాడు. కానీ ఇక్కడ క్లియర్గా మీరు గమనిస్తే బిగ్ బాస్ కూడా పని చేశాడు. ఇక్కడ సంచాలకురాలు యష్మి నిర్ణయం మేరకు విన్నర్లా అన్నాడు. అంతే తప్ప మామూలుగా ఇది ఎప్పుడు అట్లా చెప్పడు. సంచాలకురాలు యష్మి దృష్టిలోనే విన్నర్లా తప్ప నా దృష్టిలో కాదు, నేనైతే ఇది కాదు యాక్సెప్ట్ చేయనట్టుగా. అందుకే నొక్కి ఒక్క నుంచి మరీ ఒత్తి మరీ చెప్పాడు అక్కడ, సంచాలకురాలు నిర్ణయం మేరకే అని. వీకెండ్లో ఖచ్చితంగా ఉతుకుతారు ఈ పాయింట్లో, డౌటే లేదు. ఇంకా పైగా డెసిషన్ రాంగ్ తీసుకుంది, దాన్ని కవర్ చేయడం కోసం మళ్ళీ తర్వాత అంటే నిఖిల్ చెప్పాడు కదా, అమ్మాయిలు అటు ఉన్నారు కదా, ఇచ్చేద్దాం వాళ్ళకి ఇచ్చేద్దాం, లెటర్ వేళ ఆడి ఆడినట్టుగా ఆడి వదిలేద్దాం అనే టైపులో చెప్పడంతో ఇదేదో బాగానే ఉంది, ఇక్కడ కవర్ చేసుకుంటే బెటర్ అని లెక్క. దానికోసం మళ్ళీ ఆ ఇన్ఫ్లుయెన్స్ గురయ్యి తర్వాత ఏమో అటు అమ్మాయిలు ఉన్నారు ఇచ్చేసాను తర్వాత అయితే చెప్పుకునే ప్రయత్నం అయితే చేసింది. ముందైతే డెసిషన్ రాంగ్, పక్కగా కావాలని వాంటెడ్లే వీళ్ళకి అన్యాయం చేయాలన్నట్టుగా చేసింది. అక్కడైతే క్లియర్గా అర్థమైంది.
ఆ తర్వాత ఇక్కడ శ్వేత అంటది కదా, ఆ టీం ఇద్దరే రేషన్ ఇవ్వండి బిగ్ బాస్ బాధగా ఉంది అనేసి అంటే, వాళ్ళకి ఫీలింగ్ ఉంది. ఎందుకంటే విష్ణుప్రియ, సీత, ఈ నయనిక వీళ్ళందరూ ఎమోషనల్ ఫీల్ అయ్యారు. సోని వీళ్ళందరూ ఫీల్ అయ్యారు. పైగా వీళ్ళు గెలిచినా సరే, నయనిక వాళ్ళ టీం గెలిచినా సరే సీత కూడా ఆ మాట ఎందుకనిందంటే, వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ లేదు. అక్కడ ఖచ్చితంగా టై అవ్వాల్సిందే అది. 100% ఆ మరమరాల దగ్గర వాళ్ళదే పాయింట్ అని అక్కడ హౌస్‌లో ఉన్న 13 మందికి తెలుసు. కాకపోతే యష్మి రాంగ్ డెసిషన్ తీసుకుందనే విషయం కూడా తెలుసు. సో, అందుకే అన్‌ఫెయిర్‌గా మేము ఫుడ్ గెలుచుకోవడం అంటే మరొక రౌండ్ ఆడించినప్పుడు ఎవరో ఒకరు తేలి ఉండేది. అన్‌లాక్ ఆ గిల్ట్ ఫీలింగ్ కూడా ఉండడంతో సరే వాళ్ళకి కూడా ఇవ్వండి. వాళ్ళ ఫుడ్డే వాళ్ళకే ఎందుకు ఆపేయాలి లెక్క వాళ్ళందరూ ఎమోషన్ అయితే ఫీల్ అవుతారు వాళ్ళకి. అందుకే ఆ క్లారిటీ ఉంది. అట్టగా అభయ్ కూడా ఇక్కడ అంటాడు, సరే మనం ఇంకో ఇండైరెక్ట్‌గా ఇద్దాం వాళ్ళకి. మనం కాపాడుకోలేము. ఫుడ్ వండేసి మనం తినేసి అంటే మనం ఇంక తినలేనట్టుగా ఎక్స్‌ట్రా ఉండగా అక్కడ పెట్టేసి పోదాం. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి తింటారని లెక్క. అంటే మనం డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్‌గా హెల్ప్ చేద్దాం లెక్క. ఎందుకంటే వాళ్ళకి అందరికి ఆ ఫీలింగ్ వచ్చింది గనక. తెలుసు గనక అన్‌ఫెయిర్ అయ్యిద్ది. కనీసం ఎవరైనా ఎందుకు స్టాండ్ తీసుకోలే యష్మి తరఫున, యష్మి నువ్వు చేసింది రాంగ్ డెసిషన్స్ ఒకళ్ళు కూడా ఆఫ్‌కోర్స్ సంచాలి కదా ఫైనల్ డెసిషన్. కనీసం అడగాలి కదా, చెప్పాలి కదా. ఇప్పుడే కదా అన్నావు అక్కడ దగ్గరగా ఉండేదని. ఎలాంటి డెసిషన్ కూడా తీసుకోలేదు. ఖచ్చితంగా వీకెండ్ అయితే అడుగుతారు హోస్ట్, ఇందులో డౌట్ లేదు. బట్ ఇక్కడైతే వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండడం వల్ల కనీసం ఇండైరెక్ట్‌గా పరోక్షంగానే సరే వాళ్ళకి ఫుడ్ పెడదాం లెక్కైతే ఫీల్ అయ్యారు. సరే ఫైనల్‌గా మరిక వారమంతా రాగి పిండితో ఆహారం అంటే నిఖిల్ అండ్ మణికంఠకి ఒక సీజన్‌లో రేవంత్ సింగర్ ఆయనకి కూడా ఇదే పరిస్థితి వచ్చింది కదా అట్లా. సరే ఇక నెక్స్ట్ అబ్బాయి నిఖిల్‌తో అడుగుతాడు, ఎందుకు అంత ఎమోషన్ అయ్యావు? ఆ సాఫ్ట్ కార్నర్ ఎందుకు వెళ్ళావు? అంటే నేను గెలవకే కదా! ఇందాక నేను చెప్పినట్టుగా నైన్‌క వాళ్ళు గెలవాలని సరే మేము ఏదో ఒకటి తినేద్దాంలే, ఆడపిల్లలు కదా వాళ్ళకి ఇచ్చేద్దాం లేక ఆ సాఫ్ట్ కార్నర్‌తో ఆడియన్స్ మనసులో గెలుద్దాం అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో గాని అట్లా అయితే అది చేసే ప్రయత్నం అయితే చేశాడు ఇక్కడ. ఆ తర్వాత ఏంటి యష్మి మనకు లేని ఇక్కడే పడుకోవాలి, ఎమోషనల్ కనెక్ట్ అయితే గేమ్‌కి ప్రాబ్లమ్ అయిద్దని సోనియాతో చెప్తే ఆ అమ్మాయి ఏమంటే నా గేము నా ఎమోషన్ కనెక్ట్ అవ్వాలా వద్దనేది నా ప్రాబ్లమ్ కదా! క్లేన్‌కి ఎట్లా ఎఫెక్ట్ అయ్యిద్దని లెక్క సోనియా మళ్ళీ ఎవరతను నిఖిల్‌తో చెప్పింది. తర్వాత ఇంకోటేంటంటే ప్రేరణ, పృథ్వీ, యష్మి ఈళ్ళందరూ కూడా నెయ్యి తెద్దామా, చింతపండు తెద్దామా, ఫన్ కోసం చిలిపి దొంగతనాలు ఇవన్నీ చేద్దామంటారు. చాలా చేశారు అవి. ఫన్ కోసం, కంటెంట్ కోసం చేద్దామని. అది సరే ఈ పాయింట్ తర్వాత మళ్ళీ సోనియా నిఖిల్‌తో ఏమంటది, "నువ్వు ఇలా బిహేవ్ చేస్తే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి" అంటే నిఖిల్ ఏమంటాడు ఇక్కడ, "నేను ఫేక్ చేయట్లే. నా వల్ల కాదు. గేమ్ ఎఫెక్ట్ అయితే నా వల్ల నీ గేమ్ ఎఫెక్ట్ అయితే ఓకే. నీ గేమ్ పాడైపోద్దంటే నువ్వే డెసిషన్ తీసుకున్నా. నువ్వు నాతో మాట్లాడాలని అడగకపోయినా పర్వాలేదు. అంత నీ ఇష్టం" లాగా చెబుతాడు. ఇక్కడ అసలు వదిలేసి కొసరేదో చివార పట్టుకొని ఒక 2, 3 డైలాగులు చూపించారు. ఇక్కడ ఎంహెచ్ అసలు నైట్ లైవ్‌లో కూడా చాలా సేపు మాట్లాడింది. అంటే సోనియా ఏమంటదంటే, "నువ్వు లోజర్‌వి. నువ్వెందుకు హోప్ వదిలేసావు? గివ్ అప్ ఇచ్చేవాళ్ళు. ఈ కైండ్‌నెస్ అని చెప్పేసి గేమ్‌ని గేమ్‌లా తీసుకోవాలి. టాస్క్‌ని టాస్క్‌లా తీసుకోవాలి. బట్ నువ్వు లోజర్‌వి అయ్యావు. నువ్వు ఖచ్చితంగా ఇలాంటోళ్ళతో నాకు కష్టం. నేను జర్నీ చేయలేను. నాకు స్ట్రాంగ్ పీపుల్ ఉండాలి. ఖచ్చితంగా విన్నర్సే ఉండాలి. అంటే నాకు బ్యాక్ బెంచర్స్ అక్కర్లే. ఫస్ట్ బెంచర్స్, టాప్ ర్యాంకర్సే ఉండాలి. నా ఫ్రెండ్స్, నా దోస్తులంతా నాకు అలాంటి స్ట్రాంగ్ ప్లేయర్సే ఉండాలి. కంటెస్టెంట్స్ అంతా విన్నర్సే తప్ప లోజర్స్‌తో పని లేదని" క్లియర్‌గా చెప్పిద్దాను. అతను షాక్ అయితాడు. అదేంటి సరే ఒకవేళ నేను అలాగా అక్కడ గివ్ అప్ ఇవ్వడమే లోజర్ అనుకుంటే నాకు ఓకే. నో ప్రాబ్లమ్. ఐ యామ్ హ్యాపీ. అదేం నేను ఫీల్ అవ్వనని కూడా చెబుతాడు. అంటే ఈ అమ్మాయి ఎట్లా ఉంటదంటే తర్వాత మళ్ళీ ఇక్కడ కనబడుతుంది. ఇదంతా కట్ చేసేసాడు మనకి ఎపిసోడ్‌లో. తర్వాత ఏంటి సోనియా మళ్ళీ పృథ్వీది కూడా నేను ఫాలో అయితే ఆల్‌మోస్ట్ 80% నాకు కూడా దగ్గరగా ఉండాలి. లైఫ్‌లో అయినా ఎక్కడైనా సరే. 80 కాకపోయినా 50 అయినా ఉండాలి. ఎక్కువైతే కొంచెం ఎక్కువైనా పర్వాలే. అటు ఇటుగా నాకు మ్యాచ్ అవ్వాలి. దగ్గరగా ఉండాలని లెక్క. కొంచెం దగ్గరలో ఉంటేనే ఫ్రెండ్స్ అని లెక్క. పృథ్వీ అంటే నాకు విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి. నాకు లెక్క 80 కాకుండా కనీసం 50 అన్నా ఉండాలని లెక్క చెప్తే, పృథ్వీ కూడా నాకు కూడా ఆ క్వాలిటీస్ ఉన్నాయి. ఇంత నేను కూడా విన్నర్ అయితానని లెక్క ఆయన కూడా చెప్తే ఇక్కడ మాట ఆడుతాడు. అంటే విన్నర్ మెటీరియల్ నాకు కూడా ఉంది. నాకు కూడా ఇలా ఎక్కువ ఉండాలి. ఈ లోజర్స్ లాగా ఉండకూడదు. హోప్ వదిలేయకూడదు. గివ్ అప్ ఇవ్వకూడదు. డిస్కంటిన్యూ చేయకూడదు. ఇవన్నీ చెప్పింది అక్కడ నైటు లైవ్‌లో అతనితో నిఖిల్‌తో. సో, అవన్నీ ఆయనలో లేవు. ఇలాగైతే కష్టం. దూరం పెట్టాలని లేక మాట్లాడుతది. ఆయన కూడా సరే నీ ఇష్టం అమ్మ. నీకు ఎలా నచ్చితే అలా ఆడుకో, వండుకో పర్వాలే. నాకేం ఇబ్బంది లేదన్నట్టు చెబుతాడు. అయితే ఇక్కడ నాకు ఓవరాల్‌గా చూస్తే ఏమనిపించిందంటే ఈ సోనియా తాలూకా మాట, ఆట, తీరు అంతా చూస్తే నేను ఫస్ట్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుద్దనుకున్నా గానీ హెడ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ నాకు అర్థమైతుంది. ఎందుకంటే నీకు అలాంటి స్ట్రాటజీలు ఏవైనా ఉంటే మైండ్‌లో పెట్టుకోవాలి. బయట పెట్టకూడదు. దానివల్ల ఖచ్చితంగా ఆవిడకే లాసు. ఏంటి ఎంత సెల్ఫిష్‌గా ఆలోచిస్తుందంటే ఆయనలో స్ట్రాంగ్ ప్లేయర్ అయితే అంటే ఇటుపక్క పృథ్వీ, అటుపక్క ఆయన పేరేంటి నిఖిల్. నిన్న మొన్న అనిందిలే. పెద్ద అన్నయ్య లెక్క నిఖిల్ అనిపిస్తాడు. చిన్న అన్నయ్య లెక్క పృథ్వీ అనిపిస్తాడని. ఇద్దరు అన్నల భుజాల మీద కూర్చొని చక్కగా ట్రోఫీ కోసం టైటిల్ విన్నర్ దిశగా పోదాము. ఒక స్ట్రాంగ్ ప్లేయర్స్‌తో వెళ్దామని చిన్న దొర అని చెప్పేసి అభయ్ నవీన్‌కి అనింది. అంటే తన చుట్టూ బలహీనులందరూ వెనక్కి ఉండిపోవాలి. బలహీనులతో నాకు సంబంధమే లేదు. బలమైనోళ్ళందరూ ఉండాలి. ఆ బలమైనోళ్ళ వాళ్ళతో నేను కూడా ముందుకు పోవాలి అని లెక్క ఆలోచన ఉందేమో. ఉంటే ఉండొచ్చు స్ట్రాటజీలో. మైండ్‌లో పెట్టుకోవాలి. బయట పెడితే ఆడియన్స్ పచ్చడైపోతారు ఆడియన్స్ దృష్టిలో. గత సీజన్‌లో చాలా చూసాం.
ఇదేంటి ఇంతలాగా అని చెప్పేసి. ఎందుకంటే ఆడియన్స్ అంత తక్కువ అంచనా వేయకూడదు. అన్నీ గమనిస్తారు. ప్రతిదీ వాళ్ళకి తెలుసు. తెలియనంత అమాయకులుగా. అన్నీ చూస్తారు గనుక నీ లెక్కలు ఇలాగ ఉన్నాయమ్మా అని చెప్పేసి ఆ లెక్కలన్నింటికి ఈళ్ళకి ఒక లెక్క ఉంటది. ఫైనల్‌గా నీకో లెక్క ఉంది, మాకో తిక్క ఉందని ఆ తిక్కంతా తీర్చేస్తారు. ఇంక డౌట్‌లే. అలా ఉంటది. సో, ఈ అమ్మాయి ఇది హెడ్ స్ట్రాంగ్‌గా అనిపించింది. అంత ఉండొచ్చు తప్పులేదు స్ట్రాంగ్ ప్లేయర్స్‌తో ఉండాలని. కానీ ఇవన్నీ చెప్పకుండా ఓహో! ఇంత దీనికో ఆందన లెక్క. సో, ఇదేది కరెక్ట్ కాదు. ఆవిడ దెబ్బైపోద్దితో నాకనిపిస్తుంది. ముందు ముందు ఈవిడ జర్నీ ఎటు పోద్దో చూద్దాం మరి. అలాగే యష్మి ఈ ప్రేరణ ఫుడ్ గురించి ఏది వండాలి, ఏది దాచాలి, ఈ పంచాయతీ ఇంతంతగా చాలా సేపు నడుస్తదింక. విసుగొస్తదింక. ఆవిడ ఆట తీరు కూడా అట్టాగే ఉంది యష్మిది. "ఏయ్! నేను చీఫ్, నేను చెప్తాను మీరు చెయ్యండి. డూ ఆర్ డై" అన్నట్టుంది ఆవిడ ఆట తీరు చూస్తే. ఇదే యాటిట్యూడ్ వాళ్ళు విసిగిపోతున్నారు ఒక దశలో. ఏంటి ఈమె నేను చెప్తే మీరు కూర్చోవాలి, నేను చెప్తే మీరు వండాలి, నేను చెప్తే మీరు వినాలి అన్నట్టుగా అది చెప్పేది ఒక సాఫ్ట్‌గా, ఓ ముద్దుగా, ఓ ప్రేమగా, ఓ పొలైట్, ఒబిడి ఏమీ లేవు. బాసిజం కనిపిస్తా ఉంది అంతే. నేను చీఫ్. యెస్. మై ఆర్డర్ మీరు పాటించాలి. నా నా మాటే మీ శాసనం అన్నట్టు శివగామిలా చెబుతా ఉంది. ఈ ఫుడ్ ఎంత వండాలి? ఏది వండాలి? ఎంత దాచాలి? ఎంత పంచాలి? దీని గురించి చాలా సేపు నసలా అనిపిస్తదింక. సరే మొత్తానికి యష్మి ప్రస్తుతానికి కంఫర్ట్ జోన్‌లో ఉంది. చీఫ్‌గా ఉంది గనక వచ్చే వారం ఆ చీఫ్ జోన్ నుంచి, కంఫర్ట్ జోన్ నుంచి బయటకొస్తే కనీసం 7, 8 ఓట్లు గుద్ది పడేస్తాయి. ఈ పాయింట్లన్నీ ప్రధానంగా ఆ మరమరాల విషయంలో నువ్వు తీసుకున్నది రాంగ్ డెసిషన్ అమ్మా. అందులో డౌటే లేదని చెప్పేసి అందులో ప్లస్ ఇందులో కలిపి 7, 8 ఓట్లకు తక్కువ లేకుండా దాచుకున్నట్టుగా ఓటు నామినేషన్‌లో యష్మి అనేది నాకనిపించింది. అలాగే యష్మి ఇక్కడ అంటది కదా! నిఖిల్ గేమ్ లాగా ఆడరా బాబు! ఎందుకు అంత ఇదైపోతున్నావు? ఆ ఫన్ను అంత ఎమోషన్ అవసరమా? నీ మీద ఎంత స్ట్రాంగ్‌గా ఉండేది. నమ్మకం పెట్టుకునో వాళ్ళని డిసప్పాయింట్ చేస్తున్నావు అంటే అతను అంటాడు నామినేషన్‌లో కూడా మంచి పాయింట్స్ చెప్పలేకపోతున్నాడు. అంటే కొంత అయోమయంలో ఉన్నాడు, ట్రాక్‌లో ఉన్నాడు, క్లారిటీ లేదు, కాన్ఫిడెన్స్ లేదు, భయంగా ఉంటా ఉన్నాడు. నేనలా ఉంటాను. ఆడితే ఆడే, గెలిస్తే ఉంటా లేకపోతే పోతా అన్నట్టు లేడు. అమ్మో! అక్కడికెళ్తే ఏమైపోద్ది, అమ్మో! ఇక్కడికెళ్తే ఏమైపోద్ది, అమ్మో! ఈ డెసిషన్ తీసుకుంటే అందరితో బాండింగ్ ఉండాలి, అందరితో మంచితనం ఉండాలంటే ఏమైతది? మంచోడని ముద్ర వస్తది. టైటిల్ రాదు. ముందులో దూసుకుపోయే పరిస్థితి ఉండదు. మరది మార్చుకోలే. కన్‌ఫ్యూజ్‌లో అయితే ఉన్నాడు మొత్తానికి. తెగింపు లేకపోతే, చొరవ లేకపోతే గేమ్ ఈజ్ గేమ్ అన్నట్టు ఉంటేనే బెటర్. లేకపోతే ఈ బాండింగ్‌లు, ఈ బంధాలు, అనుబంధాలు, ఎమోషన్‌లు, ఏడుపులు ఇవే మిగులుతాయి. అలాగే ఈ యష్మి, ప్రేరణ వీళ్ళందరూ చిన్న దొంగతనాలు చేద్దామని సరదాగా చేస్తారు. నాకిక్కడ నవ్వొచ్చింది. ఆ యష్మి ఏమో చిన్న పంచదార అవి, బెల్లం అవి ఇవన్నీ ఏవో తెచ్చి ఇచ్చిందక్కడ నూనెని ఇంకా సంథింగ్. ఆ అబ్బాయికి బ్రేక్‌ఫాస్ట్ తెచ్చిస్తాను, బౌల్‌తో తెచ్చా అంటే ఆ అమ్మాయి పరిగెత్తుకొని ఎళ్లి తెచ్చిన. ఆ అబ్బాయి కనీసం బెడ్ మీద నుంచి కదలకుండా, బ్లాంకెట్ కూడా తీయకుండా అలా తీసి కనీసం లెగిసి ఏదో కంటెంటో వాళ్ళు చేసుకున్న బ్రేక్‌ఫాస్ట్ తింటే బావుంటది. అంటే ఏదో కంటెంట్ హడావిడి ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది కదా! కనీసం కదలకుండా ఆ అమ్మాయి అయితే చేసింది. అలాగే ఇక్కడ నిఖిల్ నేను ఇందాక చెప్పినట్టుగా అయోమయంలో ఉండి ఫ్రెండ్‌షిప్, బాండింగ్ ఏంటో అర్థం గాక ఎమోషనల్ అయిపోతుంటే, ఆ సోనియా చెప్పింది రాత్రి కరాకండిగా లూజర్స్‌తో ఉండను, మధ్యలో డిస్కంటిన్యూ చేసే వాళ్ళతో ఉండను, ఇలాగ గివ్ అప్ ఇచ్చే వాళ్ళతో ఉండను, కాన్ఫిడెన్స్ లేకపోతున్నాను, నేను స్ట్రాంగ్ ప్లేయర్స్‌తోనే ఫ్రెండ్‌షిప్ కొనసాగిస్తాను అంటే, అదంతా నా మనసులో పెట్టుకొని ఫీల్ అయితూ ఉంటే, ఆ అమ్మాయి అడిగింది, "ఇప్పుడు నీకు ఎంత 28 ఇయర్స్" అంటాడు. సరే చాలా ఎమోషనల్ ఫూల్ లాగా ఉన్నావు అంటే చెప్తుంది నాకు రెస్పాన్సిబిలిటీస్ అవి ఇవి అని చెప్పేసి. సరే కొంచెం టైం ఇవ్వండి ఆ అమ్మాయికి కూడా ఇస్తే తర్వాత చూస్తదని లెక్క. ఆ ఎమోషన్ చూపితే ప్రాబ్లమ్, చూపకపోతే ప్రాబ్లమ్, చూపితే యాటిట్యూడ్ అంటారు, లేకపోతే డామినేట్ అంటారు. అంతా ఎవరేమనుకున్నారో హౌస్‌మేట్స్ నీకు అనవసరం. నువ్వు తీసుకున్న డెసిషన్‌కి ఆడియన్స్ నుంచి ఎలాంటి రిజల్ట్ వచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను. నేనులాగా ఉంటాను. జెన్యూన్‌గా ఉంటా. నిజాయితీగా ఆడుకుంటూ పోతాననే యాటిట్యూడ్‌తో ఉండాలి తప్ప, సోనియా ఏమనుకుంటది, యష్మి ఏమనుకుంటది, నయనిక ఏమనుకుంటది, అభయ్ ఏమనుకుంటాడు, హౌస్‌మేట్స్ అందరి దగ్గర నాకు మంచి మార్కులు పడాలంటే ఇది జరిగే పనే కాదు. ఖచ్చితంగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, మాస్ గేమ్ ఆడుతున్నాడు, సా ఆహ్, ఇలాగే వస్తాయి. ఇలాంటి ట్యాగ్సే వస్తాయి తప్ప రాదు. సో, మీతో నాకు పని లేదు. గేమ్ ఆడడానికి వచ్చా, ఎంజాయ్ చేస్తా, ఆడతా, ఆడియన్స్ ఫైనల్ డెసిషన్ ఏంటంటే ఆ యాటిట్యూడ్ ఉండాలి. లేకపోతే ఇట్టగా డల్ అయిపోవడం ఇవన్నీ జరిగితాయి. తర్వాత సీత విష్ణుప్రియతో అంటది కదా! నా వల్ల హర్ట్ అయ్యావా ఏంటంటే, ఏదైనా తెలియకుండా అంటే సారీ అంటే విష్ణుప్రియ అంటది, నేనేదో పాపం చేసి ఉంటా, హర్ట్ చేసి ఉంటా, అందుకే లైఫ్‌లో ఇలాంటివన్నీ పడాల్సి వస్తుందని లెక్క. ఆ తర్వాత విష్ణుప్రియ అడుగుద్ది. నయనిక వచ్చి అడిగితే అంటది, తను సెన్సిబుల్, క్లారిటీ ఉంటది. నాలా ఏదో ఒకటి మాట్లాడేసే వ్యక్తి కాదని నాకు అర్థమైంది సీత. కానీ ఇంకా నా బాధ నోటీస్ చేయలేదా? రిజిస్టర్ చేయలేదా? ఆవిడకి ఇంకా ఆ అమ్మాయి ఇంకా నేను ఎందుకు హర్ట్ అయ్యానని గుర్తించలేదానికి మరింత ఎక్స్‌ట్రా ఫీల్ అవుతానని ఫీల్ అయ్యింది. అయితే ఇది ఎందుకోసం అనేది, ఏ మాట అనేసింది ఏంటనేది నేను ఆ లైవ్‌లో ఈ బిట్ అయితే చూడలే. మీరెవరైనా చూస్తే కామెంట్ చేయండి. మొత్తానికి సీత తిననెక్కడ హర్ట్ చేసింది ఏదో మాట అని. ఆ మాట కోసం కంటే నేను హర్ట్ అయ్యాను. ఆ మాట అనేందుకు అది ఇంకా రిజిస్టర్ చేయలేదు. అరే! ఇంకా గుర్తించలేదు నా బాధ, నా మనోభావాలు దెబ్బతిన్నాయనే విషయాన్ని ఇంకా విష్ణుప్రియ బాధపడుతుంది. మరి ఎందుకు సీత ఏమనింది? ఎందుకు హర్ట్ అయిందన్నది కూడా మీరు లైవ్ ఆ బిట్ చూస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. తర్వాత మణికంఠ, నిఖిల్
వాళ్ళ దగ్గర జ్యూస్ బాటిల్స్ ఎత్తేద్దాం, దొబ్బేద్దాం అంటే నువ్వు రేపు చేయి, నేను రేపు చేయి వాదులు ఆడుకుంటారు తప్ప ఏముంది చీఫ్‌గా నిఖిల్ ఆళ్ళ క్లాన్‌కి ఆహారం తేవాలి. దొంగతనాలు చేసి తెచ్చుకోవచ్చు కదా! కోఆపరేట్ చేయొచ్చు కదా! కంటెంట్ అయినా వచ్చేది కదా! కదలకుండా అలా కూర్చునే కంటే చేద్దాం, చేద్దాం అని ట్రై చేయొచ్చు కదా! తర్వాత నబీల్ చూస్తే నాకు కామెడీ చికెన్ అంతా ఎంత ఘోరం ఉంటే గలీజు నేను గలీజ్ దొంగ అవుతా, బాత్రూమ్‌లో పెడతా, ఎంగిల్ చేసి పెడతా, పేర్లు రాసి పెట్టాను. చికెన్ లేపేసారు ఎక్కువొచ్చాయి. ఈయన బాధ చూస్తే పాపం దొంగతనాలు లేపేస్తారు. అంతా ఎక్కడిదక్కడ ఉంటదేమో అనుకున్నట్టుంది. అందుకే ఆ నిఖిల్ గూడా అంటాడే, ఉప్పు, కారం ఏసి నీకేం కాదులే ఏసి పడేసేయని లెక్క. వాళ్ళు కూడా తినలేరు, మీకు కూడా లేదని లెక్క. ఇలాగ ఏదో ఒకటి యాక్టివిటీ తీసుకుంటే ఇలాంటి టాస్క్‌లో ఎమోషనో, ఫన్నో, ఎంటర్‌టైన్‌మెంటో, కంటెంట్ క్రియేట్ అవుద్ది. అంతే తప్ప గిరిగీసుకొని కూర్చుంటాం. బిగ్ బాస్ ఇదే చెప్పాడు కాబట్టి ఇదే చేస్తాం, అదే చెప్పాడు అదే చేస్తాం అంటే మజా ఉండదు. ఇప్పుడు ఆయన కూడా అంటాడు కదా! నిఖిల్ కూడా అరే మజా వస్తుందిరా పదరా అని చెప్పేసి. ఆ మజా రావాలి హౌస్‌మేట్స్‌కి, ఆడియన్స్‌కి అంటే ఇన్వాల్వ్ అవ్వాలి. ఏదో ఒకటి కోతి చేష్టలు, ఆ చేష్టలు, ఈ చేష్టలు చేసి వాళ్ళ ఫుడ్ వీళ్ళు ఎత్తడమే, వీళ్ళ ఫుడ్ వాళ్ళు ఎత్తడమే ఏదో హడావిడి చేస్తేనే మజా. తర్వాత నిఖిల్ మనకంటే వెజిటబుల్స్ ఉడకబెట్టుకొని తినాలంటే హెల్ప్ చేయనంటే చేయననేస్తాడు. సో, మొత్తానికి ఆడడం రాదంటాడు గానీ ఆడితేనే బెటర్ ఏదో ఒకటి నాయన అట్లా ఆడనని చెప్తాడు. తర్వాత సోనియా అభయ్‌తో మళ్ళా అంటది. వాడిని చూస్తే కోపమొస్తుందంటే అభయ్ అంటాడు కదా సోనియాతో, "లూజర్స్‌తో ఉండనన్నావంట కదా!" లాస్ట్ నేను ఇందాక చెప్పా కదా స్టార్టింగ్‌లో అదే అంటది. ఆ లూజర్స్‌తో ఉండను, గివ్ అప్ ఇచ్చే వాళ్ళతో ఉండను, మధ్యలో డిస్కంటిన్యూ చేసే వాళ్ళతో ఉండనంటే, అవన్నీ అన్నా గాని క్యాజువల్‌గా మాట్లాడొద్దనంటే, సరే నీకు నచ్చింది నువ్వు అన్నావు. ఆయనకి నచ్చినట్టు ఆయన ఉంటాడు. నువ్వు ఈ పారామీటర్స్ కొలబెట్టేసి ఇందులో ఉండాలి, ఇందులో ఉండొద్దంటే అంతా వాళ్ళకి సెట్ అవ్వాలా, సింక్ అవ్వాలా. నీ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు చెప్తే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన తీసుకునేదాన్ని ఆయన ఉంటాడు. సో, ఎక్కువ టైమ్ స్పెండ్ చేయననంటే లూజర్ అంటే ఫీల్ అయితంటే మరి ఆయనకి అనింది అనడంతో పాటు అలాంటోళ్ళతో నేను ఉండనని చెప్పింది కరాఖండ్ మొహం మీద. అలాంటి ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు అనే లెక్క. సో, అందుకే మరి ఆయనైతే ఫీల్ అయ్యాడు. తర్వాత విష్ణుప్రియ ఈ పల్పి ఆరెంజ్ ఇవ్వండి. ఆరెంజ్‌తో రివెంజ్ అని అడిగి ఎళ్లి దిష్టి తగలకుండా చూడంటే నాకు చాలా ఫన్నీగా అనిపించింది. ఆళ్ళు టీజ్ చేయడం, ఊరేంచడం అక్కడికెళ్ళి ఇలాగ డ్రాప్ ఆనందం చుక్క చుక్కల ఆనందం అన్నట్టుగా ఫన్నీగా ఏదో ఒకటి చెయ్యాలి. ఎలాంటి చేస్తేనే ఫన్ వస్తది, కంటెంట్ వస్తది. ఫన్నీగా అనిపించింది. అక్కడ అంటారు కదా! సోనియా అండ్ అభయ్ వాళ్ళు రెచ్చగొట్టడంలో, పోక్ చేయడంలో వీళ్ళిద్దరూ తర్వాత ఎవరైనా ప్రేరణ అయిన విష్ణుప్రియని అది కరెక్టే. ఆమె కొద్దిగా మెచ్యూర్డ్‌గా చేస్తది. ఈవిడ కొద్దిగా చీప్‌గా చేస్తదని సోనియా అంటది. మొత్తానికి ఏదోలాగా ఆవిడని కెలిక్ఫైయింగ్ చేయడంలో విష్ణుప్రియ నంబర్ 1 అన్నట్టుంది. మొత్తానికి వాళ్ళని పుండు మీద కారం తినడానికి ఆకలి మీద ఉన్నోళ్ళకి కొద్దిగా హడావిడి చేయడం ఇదంతా. ఆ లాస్ట్‌లో నిఖిల్ నా రక్తం తాగుతున్నారంట మణికంఠ. నీరసం వచ్చేసింది బిగ్ బాస్. పల్పి ఆరెంజ్ నా మొహం మీద చల్లండి. ఇదైతే ఫన్నీగా అనిపించింది. మొత్తానికి మణికంఠ ఫస్ట్ వీక్‌లోకి ఇంక ఇలాగే ఉంటదేమో అనుకున్నాం కానీ కంప్లీట్‌గా చేంజ్ అయ్యాడని నాకనిపిస్తుంది. ఆటలో పడ్డాడు, హడావిడి చేస్తుండు, టాస్క్‌లు ఆడుతుండు, ఎఫర్ట్స్ పెడుతుండు. ఏదో ఒకటి కంటెంట్ ఇచ్చి ఇన్వాల్వ్ అయిపోయాడు హౌస్‌మేట్స్ అందరితో అనిపించింది. ఫన్నీగా కూడా అనిపించింది. టాస్క్‌లు, ఎఫర్ట్స్ కూడా బాగున్నాయి. తనకు అన్యాయం జరిగితే కాన్ఫిడెన్స్‌తో పాయింట్స్ మాట్లాడుతున్నాడు. ఆటలో పడ్డాడు అనిపిస్తుంది. మరి ఓవరాల్‌గా మీకేమనిపించింది? లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. అలాగే ఓటింగ్ వీడియోస్ కూడా మిస్ కాకండి. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటాయి.